రీసెంట్గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పైనే కాదు, గతంలో చాలా మంది సినీ సెలబ్రిటీస్ పైన ఈ తరహా దాడులు జరిగాయి. ఒకప్పుడు మాఫియా ఆగడాలకు, బెదిరింపులకు అడ్డాగా పేరున్న ముంబై సిటీలో సెలబ్రిటీసే లక్ష్యంగా దాడులు జరిగాయి. చాలా మందికి బెదిరింపులు వచ్చాయి. కొంతమంది కిడ్నాప్ అయ్యారు. అప్పట్లో అండర్ వరల్డ్ పేరు వింటేనే ప్రముఖులు వణికిపోయేవారు. 1997లో టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ను హత్య చేశారు. గుల్షన్ హత్య జరిగిన మరుసటి సంవత్సరమే బాలీవుడ్ నిర్మాత ముఖేష్ దుగ్గల్ని అండర్ వరల్డ్ మాఫియా హత్య చేసింది. 2000 సంవత్సరంలో హీరో రుతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ పైన హత్యాయత్నం జరిగింది. అండర్ వరల్డ్తో లింకులున్న ఇద్దరు గన్తో కాల్పులు జరపడంతో ఒక తూట రాకేష్ భుజానికి, మరొకటి ఛాతీలోకి వెళ్ళింది. అయినా ఆయన భయపడకుండా కారును డ్రైవ్ చేస్తూ దగ్గరలో ఉన్న పిఎస్కి వెళ్లి కంప్లైంట్ చేశాడు. టైంకు డాక్టర్లు సర్జరీ చేయడంతో సేఫ్గా ప్రాణంతో బయటపడ్డాడు. ఇటు కృష్ణ జింకల వేట కేసు ఇప్పటికీ సల్మాన్ ఖాన్ను వదలనంటుంది. గతంలో చాలాసార్లు సల్మాన్కు లారెన్స్ బిష్నోయ్, ఆయన గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. రాజస్థాన్లోని బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు కృష్ణ జింకలను పూజిస్తారు. కృష్ణ జింకలను వేటాడాను అనే కేసులో సల్మాన్ ఇరుక్కున్నాడు. ఇటు సల్మాన్ క్లోజ్ ఫ్రెండ్, మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ లీడర్ బాబా సిద్దికీని 2024 అక్టోబర్లో హత్య చేశారు. బాబా సిద్దికీది పొలిటీషియన్ మర్డరే అయినా బాలీవుడ్ ఉలిక్కిపడింది. బాలీవుడ్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ స్కెచ్ చేసి సిద్దికీని మర్డర్ చేసిందనే వార్తలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. సిద్దికీ హత్య తర్వాత సల్మాన్ ఇంటి పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసింది సర్కార్. అంతకుముందు పబ్లిక్లో ఫ్రీగా తిరిగే సల్లుబాయ్ ఇప్పుడు భయంగా సెక్యూరిటీ లేనిదే బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఒక్క సల్మాన్తోనే ఆగలేదు బెదిరింపులు. పఠాన్, జవాన్ సినిమాల సక్సెస్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు కూడా బెదిరింపులు రావడంతో ఈయనకు కూడా Y+ సెక్యూరిటీ కల్పిస్తుంది ప్రభుత్వం. ఒకప్పుడు ముంబై అండర్ వరల్డ్ నుంచి చాలాసార్లు ముప్పు ఎదుర్కొన్నారు షారుఖ్ ఖాన్. 1990లో షారుఖ్ను గ్యాంగ్స్టర్ అబూ సలేం చాలాసార్లు బెదిరించాడు. అయితే షారుఖ్ మాత్రం అండర్ వరల్డ్ ఒత్తిడికి తలగ్గకుండా వారికి వ్యతిరేకంగా తన వాయిస్ వినిపిస్తూ వచ్చాడు. అప్పట్లో అండర్ వరల్డ్ ప్రభావంపై హీరోయిన్ ప్రీతి జింటా బహిరంగంగా మాట్లాడారు. దీనివల్ల ఆమె 2001లో వచ్చిన చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమాకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్నారు. అండర్ వరల్డ్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆ సినిమా ప్రొడ్యూసర్ నసీం రిజ్వీ, ఫైనాన్సర్ భరత్ షాలు జైలుకెళ్లారు. ఈ కేసు విచారణ సమయంలోనే ముంబై కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన ప్రీతి జింటా 50 లక్షలు డిమాండ్ చేస్తూ తనకు బెదిరింపులు వచ్చాయని చెప్పారు. ఇలా ఒకరేంటి, వెల్కమ్, స్ట్రీట్ 2 సినిమాలో నటించిన ముస్తాక్ ఖాన్ 2024 నవంబర్లో కిడ్నాప్కు గురి కావడం కలకలం రేపింది. నటుడు సునీల్ పాల్ కూడా ఇటువంటి ఫిర్యాదు చేశాడు. ఎప్పుడో పుష్కర కాలం క్రితం హీరో అక్షయ్ కుమార్ని బెదిరించింది ముంబై మాఫియా. అంతకుముందు వివేక్ ఓబ్రాయ్ ఫ్యామిలీకి కూడా బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులతో దర్శక నిర్మాత అయిన కరణ్ జోహర్కి రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇంకొందరు నిర్మాతలు కూడా అండర్ వరల్డ్ థ్రెట్ ఎదుర్కొన్నారు. అజయ్ దేవ్గన్ లాంటి హీరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు గట్టి సెక్యూరిటీతో బయటకు వస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఇదివరకటిలాగా ఇంటి బయట ఫ్యాన్స్కి పెద్దగా కనిపించడం లేదు. బాలీవుడ్ నటుడు గోవింద్ అకాలికి కొన్నాళ్ల క్రితం బుల్లెట్ గాయమైంది. కప్బోర్డ్ నుంచి రివాల్వర్ జారిపడి మిస్ఫైర్ అయిందని ఈ హీరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సంఘటనపై కొన్ని అనుమానాలున్నా బాలీవుడ్ భయం గుప్పెట్లో బతికెందుకునేందుకు ఈ ఇన్సిడెంట్ ఓ ఎగ్జాంపుల్. ఒక బాలీవుడ్కే కాదు, ముంబైలో బిజినెస్ మ్యాన్స్కి కూడా బెదిరింపులు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి కూడా ఈ అనుభవం ఎదురైంది. 20 కోట్లు ఇవ్వకపోతే అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని మెయిల్లో బెదిరించాడో వ్యక్తి. 2022 ఆగస్టులో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఆసుపత్రిని పేల్చేస్తామని బెదిరించాడు. 2021లో అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు అనుకుని మలుపులు తిరిగి చివరికి ఓ ఇన్స్పెక్టర్ని కుట్ర వెనుక సూత్రధారిగా గుర్తించారు. ముంబై ఆర్థిక రాజధాని. సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలే కాదు, అంతులేని సంపద అక్కడుంది. అందుకే నేర సామ్రాజ్యం ముంబైపై గురిపెడుతోంది.